తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పనుంది. నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వేడ సర్పంచ్ అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లా చెంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి తీర్పు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని, పాలక వర్గాల కాలపరిమితి పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని 243 243 అధికరణాలను, తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో 25 రోజుల గడువు కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీంతో గత విచారణలో కూడా ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందుకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక ఎన్నికల నిర్వహణకు తమకు 2 మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ వాదనలు మొన్నటితో ముగియడంతో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. రైట్గా స్థానిక ఎన్నికల సంస్థలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, అనిల్, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెలువరించబోతోంది. దానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలోనే తీర్పు చేయడం జరిగింది. కింద సోమవారం నాడు విచారణ జరిపింది. ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను వాయిదా వేయాలా లేదంటే ముందుగానే నిర్వహించాలా అనేటువంటి ఒక తీర్పు అయితే మాత్రం ఇవాళ రాబోతోంది. దాదాపు 6 నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు ఈ మధ్యనే రీసెంట్ గా విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రామాలలో సర్పంచ్లు లేకపోవడం, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి వాయిదా పడుతూ ఉండటంతో గ్రామాల్లో ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలోనే కొంతమంది పిటిషనర్లు ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం ఇటు నిలదీయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదు, మరికొంత సమయం కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ఇంకా ఎన్నికలు నిర్వహించడానికి మరొక 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడగడంతోనే ఎన్నికలు పెట్టాలా లేదంటే పాత సర్పంచ్లనే కొనసాగించాలంటూ కూడా పిటిషనర్లు వాదనలు వినిపించారు. సో మొత్తానికి 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని, కానీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించడం జరిగింది. వీటన్నిటి మీద ఇప్పటికే కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కూడా రిజర్వ్ చేయడంతో ఇవాళ ఈ అంశం మీద తీర్పు రాబోతుంది. మరి కోర్టు ఏం చెప్పబోతోంది అనే ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది అనేది.
రైట్ రత్న.